నువ్వు నీ సిస్టంలో క్వెరీ రాసి నీకు రిజల్ట్ వచ్చేంత వరకు మధ్యలో ఏమేమైతుందో తెలియకపోతే ఈ వీడియో చూసే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో వెల్కమ్ టు SQL 0 to Hero Day 3. సో మనం ఈరోజు మాట్లాడుకునేది SQL ప్రాసెస్. నువ్వు క్వెరీ రాసి రిజల్ట్ వచ్చేంత వరకు మధ్యలో ఏమేమైతుందో చెప్తా. సో ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న క్వెరీ ఇది. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ మార్క్స్ గ్రేటర్ దెన్ 70. సో ఫస్ట్ ఏం చేస్తాను, క్వెరీని రాస్తావు నీ సిస్టంలో, కంపైలర్లో లేదంటే SSMSలో ఎందులో నీ క్వెరీ రాస్తావు. ఆ క్వెరీ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ క్వెరీ డిస్పాచర్. క్వెరీ డిస్పాచర్ ఏం చేస్తుంది అంటే నువ్వు రాసిన రిక్వెస్ట్ SQL రిక్వెస్టా లేదా నాన్ SQL రిక్వెస్టా దాన్ని బట్టి డిఫరెంట్ ఇంజన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఒకవేళ SQL రిక్వెస్ట్ అయితే అది SQL క్వెరీ ఇంజన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకవేళ నాన్ SQL రిక్వెస్ట్ అయితే అది క్లాసిక్ క్వెరీ ఇంజన్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో మనం రాసిన క్వెరీ ఏంటిది, SQL కాబట్టి SQL క్వెరీ ఇంజన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, పార్సింగ్. సో ఈ పార్సింగ్లో ఏమవుతుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో. ఎందుకంటే ఈ క్వెరీని ఏం చేస్తుంది అంటే ఫస్ట్ స్టూడెంట్స్ అనే టేబుల్ని చెక్ చేస్తుంది. అసలు ఆ డేటాబేస్లో స్టూడెంట్స్ అనే టేబుల్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే ఆ టేబుల్లో ఈ నేమ్ అనే కాలం ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఇవేవి సాటిస్ఫై కాకపోయిందనుకో సిమాంటిక్ ఎర్రర్ కానీ సింటాక్స్ ఎర్రర్ కానీ త్రో చేసేస్తుంది. నెక్స్ట్ ఏంటి, క్వెరీ ఆప్టిమైజేషన్. క్వెరీ ఆప్టిమైజేషన్ అంటే క్వెరీని ఆప్టిమైజ్ చేస్తుంది. ఎలా అంటే నువ్వు రాసిన క్వెరీని డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ని తయారు చేస్తుంది. సపోజ్ ఇది కదా మనం రాసిన క్వెరీ. సో దీంట్లో ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, లైక్ స్టూడెంట్స్ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేయాలా లేదంటే డైరెక్ట్ ఈ ఫిల్టరింగ్ చేయాలా అని డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ని తయారు చేసుకుంటుంది. సో మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. సో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటంటే స్టూడెంట్స్ అనే టేబుల్లో అన్ని రికార్డ్స్ని రీడ్ చేస్తుంది. సపోజ్ 500 రికార్డ్స్ ఉన్నాయనుకో, 500 రికార్డ్స్ని రీడ్ చేస్తుంది. అందులోకించి మార్క్స్ గ్రేటర్ దెన్ 70 ఏవైతున్నాయో వీటిని మనకి రిజల్ట్గా ఇచ్చేస్తుంది. సపోజ్ ఆ మార్క్స్ గ్రేటర్ దెన్ 70 ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 60 రికార్డ్స్ ఉన్నాయనుకో. సో 60 రికార్డ్స్ మనకి ఇచ్చేస్తుంది. సో ఫస్ట్ 500 రీడ్ చేస్తుంది, తర్వాత అందులోకి 60 ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి, డైరెక్ట్ ఈ 500 రికార్డ్స్లో ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అందులోకి ఫిల్టరింగ్ చేస్తుంది. ఇది ఫస్ట్ పర్ఫామ్ చేస్తుంది అనమాట ఈ ఫిల్టరింగ్. సో అప్పుడు మనకి ఎన్ని వస్తాయి రికార్డ్స్, 60 వచ్చేస్తాయి. సో ఈ 60 డైరెక్ట్ మనకి రిజల్ట్స్ ఎట్లా ఇచ్చేస్తుంది. సో ఈ ప్లాన్ బెస్టా ఈ ప్లాన్ బెస్టా, ఏది స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది టైం సేవింగ్ అవుతుంది, దాన్ని బట్టి కొన్ని ప్లాన్స్ని రాసేస్తుంది అనమాట ఈ క్వెరీ ఆప్టిమైజేషన్. సో నెక్స్ట్ క్వెరీ ఎగ్జిక్యూషన్ ఇంజన్. ఈ ఎగ్జిక్యూషన్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఏదైతే ప్రీవియస్ స్టేజ్లో డిఫరెంట్ ప్లాన్స్ని తయారు చేసిందో ఆ ప్లాన్స్ని మనం ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఏది బెస్ట్ అయితే అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మనకు రాసిన దాంట్లో సెకండ్ ప్లాన్ మనకి ఈజీ కాబట్టి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ స్టోరేజ్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఈ డేటాబేస్ అనే ఫైల్స్లో డిఫరెంట్ డేటా ఫైల్స్ ఉంటాయి కదా, ఈ రిజల్ట్ సెట్ ఏ డేటా ఫైల్లో ఉంది ఆ డేటా ఫైల్ని ఫెచ్ చేసి రిజల్ట్ ఏం చేస్తుంది మళ్ళీ ఈ ఎగ్జిక్యూషన్ ఇంజన్కే ఇస్తుంది. ఈ ఎగ్జిక్యూషన్ ఇంజన్ ఏం చేస్తుంది అంటే ఆ డేటా ఫైల్ని రోస్ అండ్ కాలమ్స్లో ఫార్మాట్ చేస్తుంది అనమాట, ఒక టేబుల్ రూపంలో. అది మనకి రిజల్ట్ ఫార్మేషన్లో మనకి కనిపిస్తుంది. ఎలా, రోస్ అండ్ కాలమ్స్లో ఆ రిజల్ట్ అనేది కనిపించేస్తుంది. సో నెక్స్ట్ ఆ రిజల్ట్ ఫార్మేషన్ మనకి రిజల్ట్గా మన సిస్టంలోకి కనిపిస్తుంది అనమాట.